నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీహార్లో ముగిసిన నితీష్ యుగం. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమ్రాట్ చౌదరి. చంద్రబాబు సంచలన నిర్ణయం. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియామకం. పూర్తి కొత్తదనంతో టీడీపీ కమిటీలు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు. 2 ఏళ్లైనా జువ్వల దిన్నెను ఎందుకు అప్పగించలేదు? కూటమి సర్కార్ను ప్రశ్నించిన వైఎస్ జగన్. తిరుమల వేద మార్గం. 4 మాడ వీధులకు 4 వేదాల పేర్లు ఖరారు చేసిన కమిటీ. త్వరలో తీర్మానం. మోత మోగిస్తున్న ఎండలు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు. తిరుపతి చంద్రగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామనే యువగళం హామీ కార్యరూపం దాలుస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఏడాదిలో 35 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తిరుపతి పట్టణం గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకాడమీలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శాప్ తుడా సహకారంతో 10.10 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్మించారు. ముందుగా క్రీడా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు శాప్ చైర్మన్ హనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ అకాడమీలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. క్రీడా ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. ఈ సందర్భంగా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ క్రీడాకారులతో గ్రూప్ ఫోటో దిగారు. కొద్దిసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఎన్టీఆర్ క్రికెట్ స్టేడియంతో పాటు ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ను ప్రారంభించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాల్ రాజ్ ఇతర క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో సంభాషించి వారిని ఉత్సాహపరిచారు. క్రీడా ప్రాంగణంలో ప్రణీత్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను క్రికెట్ మైదానం, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, ఆర్చరీ కోర్టులతో పాటు పలు క్రీడా సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ఈ సముదాయం క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు ఈ ప్రాంత భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది. అంతకుముందు తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 5.35 కోట్ల రూపాయల వ్యయంతో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ, 200 మంది క్రీడాకారులకు వసతి సదుపాయం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జూనియర్ బాక్సింగ్ రింగ్ను ప్రారంభించారు. గూడూరు నియోజకవర్గం కోటలో 2.31 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం, సూలూరుపేటలో 2.70 కోట్ల రూపాయల వ్యయంతో క్రీడా వికాస కేంద్రం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రేణిగుంట ఏపీఎస్టీ ఆర్ఈఐఎస్ స్కూల్లో 80 లక్షల రూపాయల వ్యయంతో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రమణ, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాప్ చైర్మన్ హనిమిని రవినాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సి షణ్ముగరెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ శ్రీపతి బాబు, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, సూర్య చరిష్మా తమిరి, దండు పూజ, నవ్య కందేరి, భారత అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, అంధ మహిళా క్రికెటర్ పంగి కరుణకుమారి, పారా అథ్లెటిక్ రవి రంగళి, పారా సైక్లిస్ట్ షేక్ అర్షద్, పారా అథ్లెట్ కె లలిత, ఆర్చరీ ప్లేయర్ టి గణేష్ మణిరత్నం, భారత హాకీ క్రీడాకారిణి రజనీ ఇటిమరుపు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కు బాధ్యతలు అప్పగించారు. మొత్తం 29 మందితో పొలిట్ బ్యూరో ఏర్పాటు చేయగా 31 మందితో జాతీయ కమిటీని నియమించారు. అలాగే 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. జాతీయ కార్యదర్శులుగా 3కి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశమిచ్చింది టీడీపీ. గత కొంతకాలంగా మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలను పార్టీలోని కీలక స్థానాలకు తీసుకెళ్తానని లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మాటను నిజం చేస్తూ మండల పార్టీ అధ్యక్షురాలికి, క్లస్టర్ ఇన్ఛార్జ్కు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించేలా యువనేత కృషి చేశారు. పార్టీ వ్యవస్థలో కలగా మిగిలిపోయే పదవులను సామాన్య కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకొచ్చారు లోకేష్. పని చెప్పేవారి కంటే పని చేసేవారికి పార్టీలో పెద్దపీట అంటూ యువనేత సంకేతాలిచ్చారు. కార్యకర్తలకు సంక్షేమం అందిస్తూనే పనిచేసిన వారికి మాత్రమే పదవులు ఇచ్చే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసేలా లోకేష్ వ్యూహాలు రచించారు. భవిష్యత్తులో పార్టీకి కొత్త నాయకత్వాన్ని అందించేందుకు మంత్రి లోకేష్ కృషి చేశారు. కమిటీల్లో యువతకు సముచిత స్థానం దక్కేలా చేయటంలో ఆయన చొరవ చూపారు. రాజకీయ నేపథ్యం లేకుండా పార్టీ కోసం పనిచేసిన వారిని, విధేయులైన సామాన్య కార్యకర్తలను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీనియర్ల సూచనలు, జూనియర్ల దూకుడుతో పార్టీని సమర్థవంతంగా నడిపేలా లోకేష్ వ్యూహాలు రచించారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ కమిటీల కూర్పులో మంత్రి నారా లోకేష్ మార్కు చూపించారు. పూర్తి కొత్త లుక్తో పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేశారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏపీ మంత్రి నారా లోకేష్ని నియమించింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సీనియర్లకు గౌరవం, కొత్త వారికి అవకాశాలు, సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు చేశామని వెల్లడించారు. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఆధారంగా పదవులను ఇవ్వడం జరిగిందన్నారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేస్తామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు, ప్రతి కమిటీలోనూ కొత్త వారిని నియమించినట్లు వివరించారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీలను నియమించినట్లు చెప్పుకొచ్చారు. ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రినీవా సుజల స్రవంతి, పోలవరం, నల్లమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిసెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, జలధార, జలహారతి కార్యక్రమాల గురించి ఈ సమీక్షలో అధికారులతో చర్చించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1-2 పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ట్విన్ టెన్నెల్స్ లైనింగ్ పనులు 77, అప్రోచ్ ఛానల్ ఎర్త్వర్క్ పనులు 98%, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 71%, ఇరిగేషన్ టన్నెల్ లైనింగ్ 76% పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కేఎల్ అండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్మెంట్ పనులు ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. R&Rకి సంబంధించి 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ కల్లా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు ఇప్పటి వరకు 16,763 కుటుంబాలను తరలించినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా ప్రభుత్వ హయాంలో 26,000 కోట్ల రూపాయలతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో 4 కొత్త పోర్టుకు శ్రీకారం చుట్టాం. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి కృషి చేశాం. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించాం. మారిటైమ్ బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశాం. 2024 మార్చి 12న జువెలదిన్నను వర్చువల్గా ప్రారంభించాం. 1250 మెకనైజ్డ్ బోట్లు అందించాలనుకున్నాం. మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ బోట్లు మత్స్యకారులకు అందేవే. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు కూడా 35% పూర్తి చేశాం.
కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశాం. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఏపీ ఎకనామిక్ గ్రోత్కు ఊతమిచ్చేలా ప్రణాళికలు చేశాం. మరి మిగిలిన పనులను కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయటం లేదు? జువ్వల దిన్నెలో 41,000 టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయి 2 ఏళ్లు గడుస్తోంది. దీనిని ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నరకు పైనే అవుతోంది. అయినా మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదు అని చంద్రబాబు సర్కార్ను వైఎస్ జగన్ నిలదీశారు. మత్స్యకారుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదు. మత్స్యకారులకు మేలు చేయకపోగా పొట్టపై తంతున్నారు. జువ్వెల దిన్నె నుంచి మత్స్యకారులను తరిమేందుకు కుట్రలు జరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులు తమిళనాడు బోట్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మార్చి 12న మంత్రి నారా లోకేష్ జువ్వెల దిన్నెను సందర్శిస్తే 16న సీజ్ చేసిన బోట్లు ఎత్తికెళ్లిపోయారు. బోట్లు ఎత్తికెళ్లిన కేసులో ఒకరినైనా అరెస్ట్ చేశారా? అధికారంలో ఉన్న పెద్దలే దొంగతనం చేసి తీసుకెళ్లారు కాబట్టి ఎవరిని అరెస్ట్ చేయలేదు. సీజ్ చేసిన బోట్లను బీదా సోదరులు అక్రమంగా అప్పగించారు. టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలు మత్స్యకారుల కడుపు కొట్టేందుకు ఇంతమంది ఏకమవుతున్నారు. బోట్లు ఎత్తికెళ్లిన వారికి సీఎం కొడుకు ఆశీస్సులు ఉన్నాయి. కళ్ళు మూసి తెరిచేలోపే 3 ఏళ్లు గడిచిపోతాయి. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి తరలిస్తాం. జువ్వెల దిన్నె మాత్రమే కాదు, మొత్తం 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడు అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయానికి నలుదిక్కులా ఉన్న మాడవీధులు వేదమయం కానున్నాయి. 4 వీధులకు 4 వేదాల పేర్లు పెట్టాలని టీటీడీ యోచిస్తోంది. ఇప్పటికే అతిథి గృహాల పేర్లను మార్చిన పాలక మండలి తాజాగా తిరుమలలో ముఖ్యమైన మార్గాలు, రహదారులకు కూడా ఆధ్యాత్మికతను చేకూర్చేలా పేర్లు పెట్టాలని నిర్ణయించింది. వివిధ దేవతామూర్తుల పేర్లతో పాటు ఆల్వార్లు, ఆలయ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన చక్రవర్తులు, పురాణ గ్రంథాల్లో విశిష్టత కలిగిన వారి పేర్లు పెట్టాలని భావించింది. ఈ క్రమంలో జాతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్, అన్నమాచార్య ప్రాజెక్ట్ అధికారి, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారితో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దాదాపు 45 పేర్లను ఎంపిక చేసింది. ప్రధానంగా ఆలయం చుట్టూ ఉన్న మాడవీధులను ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద మార్గాలుగా పిలవాలని ఖరారు చేసింది. అలాగే శ్రీవారిని దర్శించుకొని భక్తులు రోడ్డుపైకి వచ్చే ప్రధాన మార్గమైన రామ్ బగీచా రోడ్డుకు శ్రీకృష్ణ దేవరాయ మార్గంగా నూతన పేరు నిర్ణయించారు. ఇలానే మరికొన్ని మార్గాలకు అన్నమాచార్య, గరుడాద్రి, పద్మావతి తదితర పేర్లను ఎంపిక చేశారు. రింగు రోడ్లతో సహా అన్నిటికీ ఆధ్యాత్మికత ఉట్టిపడే పేర్లతో నివేదికను సిద్ధం చేశారు. తదుపరి జరగనున్న పాలక మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. భానుడు బగబగలాడుతున్నాడు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ఎండలు ముదురుతున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలో వడగాలుల తీవ్రత జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 262 మండలాల్లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు ఏపీ వ్యాప్తంగా 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 73 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు దాదాపు 14 జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉండనుంది. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఒంటిమిట్ట 45 డిగ్రీల సెంటీగ్రేడ్, కడప, కర్నూలు, నంద్యాల 44 డిగ్రీల సెంటీగ్రేడ్, తిరుపతి, నెల్లూరు, అనంతపురం 42 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోత దృష్ట్యా విపత్తుల సంస్థ అధికారులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళలో బయటకు రావద్దని సూచించారు. తరచుగా మంచినీరు,
కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలని అన్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ లేదా గొడుగు ధరించాలని తెలిపారు. కాటన్ వస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. రాబోయే 2 రోజులు మరింత క్లిష్టంగా ఉండనున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్త తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారి నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్, తోమాల సేవలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, సినీ నటుడు సోనూ సూద్, మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, అలాగే నైవేద్య విరామ సమయంలో సంయుక్త మీనన్ స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అప్లాయిగుంట శ్రీ ప్రసన్న వెంకన్న సేవలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వడమాలపేట మండలం అప్లాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సేవలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో చైర్మన్ దంపతులను ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాముఖ్యత గురించి ప్రధాన అర్చకులు చైర్మన్కు వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్, శాంతారాం మరియు పనపాక లక్ష్మి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా చీఫ్ పీఆర్ఓ పూడి శ్రీహరిని అరెస్ట్ చేస్తే భయపడే ప్రసక్తి లేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవని, కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారంటూ ప్రజల పక్షానే తమ పోరాటమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఉంది కదా అని పెట్టిరేగిపోయి ఈ రోజున శ్రీహరి గారిని అరెస్ట్ చేయటం అన్నది ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇవ్వటంలో ఒక మైలురాయిగా దీన్ని చెప్పవచ్చు. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు కూడా చెప్పదలుచుకుంటున్నాను. నేను రాడికల్ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు, రాడికల్ విద్యార్థి నాయకుడిగా తిరుపతిలో ఉన్నప్పుడు 1974 డిసెంబర్ 8వ తారీఖున మేము రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కోసమని ఫండ్ రైజింగ్ కోసమని ఒక సినిమా బెనిఫిట్ షోగా వేయటం జరిగింది. ఆ సినిమా పేరు చక్రపాణి. నేను నా స్నేహితుడైనటువంటి ఎన్ శ్రీధర్ ఆనాడు ఎంఏ సోషియాలజీ చేస్తున్నాడు. మేమిద్దరము కలిసి, చంద్రబాబు గారు అప్పుడే హాస్టల్లో ఉన్నారు, ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి బెనిఫిట్ షో టికెట్ ₹2 కొనమని మేమిద్దరం కూడా బలవంతం చేయటం జరిగింది. చంద్రబాబు గారికి ఆనాడు తిరుపతిలో విప్లవ రాజకీయాలు ఉధృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి భయం కారణంగా ఉండొచ్చును, లేకపోతే ఇష్టం కారణంగా వచ్చును, మొత్తానికి ఆ ₹2 తన జోబిలో ఉన్నాయి అన్నది చాలా స్పష్టంగా ₹2 లోటు నాకు కనపడుతూనే ఉంది. అయినా నిద్రపోతున్నటువంటి తన స్నేహితుడి ప్యాంటు జోబిలో నుంచి దొంగతనం చేసి ఇచ్చినారు చంద్రబాబు గారు మాకు ఆ చక్రపాణి బెనిఫిట్ షో కోసమని. ఇది నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పినా, ఇప్పుడు మళ్ళీ కూడా దీన్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. శ్రీ కపిలేశ్వరుని దర్శనం జీవితానికి పరమానందమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. తిరుపతి సప్తగిరిలో వెలసిన పవిత్ర క్షేత్రమైన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు బుధవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సప్తగిరులలో అత్యంత పుణ్యప్రదమైన కపిలతీర్థంలో స్నానం చేయటం వల్ల దేవతలతో పాటు పితృదేవతలు సంతోషిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. భక్తులు ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకొని అనంతరం కామాక్షి సమేత కపిలేశ్వర స్వామిని దర్శించుకోవటం ద్వారా సంతానం, శ్రేయస్సు, కుటుంబ సుఖ సంతోషాలు కలుగుతాయని వివరించారు. అలాగే కాలభైరవ స్వామి, కోటిలింగాలు, బిల్వ వృక్షం దర్శనం చేసి బయలుదేరితే మరింత శుభ ఫలితాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ కేపీ చంద్రశేఖర్, అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొదట విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసి, ద్వారపాలకులైన దుండి ముండిని దర్శనం చేసి, తర్వాత కపిలేశ్వర స్వామి వారిని, కామాక్షి అమ్మవారిని దర్శనం చేస్తూ
కాలభైరవుడు మొదలైన పరివార దేవతల్ని, సోమాస్కందుణ్ణి, ఆ కోటిలింగేశ్వరుణ్ణి, అట్లాగే అగస్త్యేశ్వరుణ్ణి దర్శనం చేస్తూ బిల్వవృక్షం చూస్తూ బయటికి వస్తే బాగుంటుంది. అప్పుడు యథాశాస్త్రంగా శివాలయ దర్శనం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో భక్తులందరూ కూడా ఆ జాగ్రత్త తీసుకుని అట్లా దర్శనం చేసుకుంటే క్షేత్రం వలన అనుగ్రహాన్ని హితోధికంగా పొందినవారు అవుతారు. ఇంత గొప్ప క్షేత్రానికి ఇవాళ రావడం సామాన్యమైనటువంటి శివలింగంగా చెప్పబడలేదు. ఎక్కడో పాతాళలోకం దగ్గర నుంచి పెరిగిపోతూ వచ్చినటువంటి శివలింగాన్ని మా వర్ధస్య ఇక పెరగవద్దు అని చెప్పి ఆ కామధేనువు ప్రార్థన చేసి పాలతో అభిషేకిస్తే ఇక పెరగడం ఆగి నిలబడిపోయినటువంటి శివలింగంగా పురాణాల్లో ప్రఖ్యాతంగా చెప్పబడుతుంది. ఒక పక్కన చూస్తే తల్లి కామాక్షి పరదేవత. విశేషించి ఇక్కడ ఉన్న ప్రతి స్వామికి ఒక విశేషం ఉంది. సోమాస్కంద దర్శనం చేస్తే పిల్లలు బాగుంటారని, కాలభైరవ దర్శనం చేసుకుంటే ఏ ప్రమాదాలు లేకుండా ప్రయాణాలు జరుగుతాయని, ఒక్కొక్క మూర్తి దర్శనం చేత ఒక్కొక్క ఫలితం లభిస్తుందని చెప్పబడుతుంది. అంత గొప్ప క్షేత్రమైనటువంటి ఈ కపిలతీర్థాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈశ్వరానుగ్రహానికి పాత్రులు కావాలి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ పనులను కమిషనర్ ఎన్ మౌర్య బుధవారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ను గురువారం సాయంత్రం ప్రారంభించనున్నామని తెలిపారు. లక్కీ డిప్లో దుకాణాలు దక్కించుకున్న వారికి తాళాలు కూడా ఇచ్చామని తెలిపారు. ఈట్ స్ట్రీట్లో పూల కుండీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దుకాణాలు దక్కించుకున్న వారు అందరూ కూడా 16వ తేదీ నుండి నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రజలకు పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పిల్లల కొరకు ఆట స్థలం ఏర్పాటు చేశామని, ఐ లవ్ తిరుపతి పేరుతో సెల్ఫీ పాయింట్, వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంగా ఆహార పదార్థాలు స్వీకరించేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈలు వెంకటప్రసాద్, శిల్ప, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు. రేణిగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మూసివేతతో సామాన్యులకు, వాహనదారులకు ఎదురవుతున్న ఇబ్బందులకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ముఖ్యంగా ప్రతి శనివారం జరిగే భారీ సంత కారణంగా ట్రాఫిక్ మరింత స్తంభించకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేణిగుంటలో కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మరమ్మతుల దృష్ట్యా మూసివేయడంతో పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రతి శనివారం నిర్వహించే వారపు శనివారం సంత వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ముందుగా గుర్తించిన అధికారులు, టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ శనివారం నుంచి తాత్కాలికంగా సంతను రేణిగుంట బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బ్రిడ్జి కింద నిర్వహించాలని నిర్ణయించారు. వ్యాపారులు, వినియోగదారులు సహకరించి నిర్ణీత ప్రాంతంలోని క్రయ విక్రయాలు జరుపుకోవాలని, రోడ్లపై ట్రాఫిక్కు ఆటంకం కలిగించవద్దని కోరారు. బ్రిడ్జి పనులు పూర్తయ్యే వరకు ఈ తాత్కాలిక ఏర్పాట్లు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట ఎంపీడీఓ రవిచంద్ర, అర్బన్ సిఐ జయచంద్ర, అర్బన్ ఎస్ఐ ధర్మారెడ్డి, రేణిగుంట ఇన్ఛార్జ్ సెక్రటరీ రమేష్ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు కాబట్టి వెహికల్స్ పోవడం రావడము ఇవన్నీ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి టెంపరీగా ఆ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా వారపు సంతని ఇక్కడికి మన జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా షిఫ్ట్ చేయాలని చెప్పేసి మన గౌరవ సిఐ గారు, టీడీపీ పట్టణ అధ్యక్షులు, ఇతర మన నాయకులు, డిపి గారు అందరి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం అనేది. కాబట్టి ఈ శనివారం నుంచి సంత ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడే నిర్వహించబడుతుంది. ఆ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా ఇక్కడే నిర్వహించారు. మరి మన రేణిగుంట గ్రామ ప్రజలు అందరూ దీన్ని నోటీస్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ సంత రోజు ఆ వ్యాపారస్తులు ఆ సంత చెట్టు మార్గంలో పెట్టినప్పుడు ఈ రైల్వే బ్రిడ్జి డైవర్షన్ కారణంగా వాహనాల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ప్రజల యొక్క దృష్ట్యా మేము ఆ దారిలో లేకోకుండా సంత వాహనాలకు సొంత ప్లేస్లో ఉన్న సంతను ప్రస్తుతానికి మనకు బాలికల హై స్కూల్గా ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద మార్చడం జరుగుతున్నది.
దీనికి సంబంధించి ప్రత్యేక పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ పార్కింగ్కి సంబంధించి వాహనదారులు కానీ ద్విచక్ర వాహనాలైనా సరే, వాహనాల 4 కార్ల వాళ్ళైనా సరే ఈ ఏర్పాటు చేసిన పార్కింగ్లోనే మీ యొక్క వాహనాలు ఇక్కడ చేసి ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకోకుండా వ్యాపారస్తులు అందరూ సంతను ఇక్కడికి మార్చబడినందున దాన్ని మీరు దృష్టిలో ఉంచుకునేసి మీ వ్యాపారము ఇక్కడ కొనసాగించాలని కోరుచున్నాము. ముఖ్యంగా సంత దారి వెళ్ళే దారి ఒకటే ఉన్నందువల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. దీనికి అనుగుణంగా పోలీసు వారితో కానీ సంబంధించినప్పుడు ఆల్టర్నేట్ చూడాలని, లేకపోతే సంతను ఈ 4 వారాలు మూసివేయాలని చెప్పడం జరిగింది. రేణిగుంట సంత అంటే 100 సంవత్సరాలు కలిగిన చరిత్ర కాబట్టి మూసివేయడం కరెక్ట్ కాదు కాబట్టి పోలీసు వారిని, అదేవిధంగా ఎంపీడీఓ గారి వాళ్ళందరినీ సలహాలు తీసుకొని తాత్కాలికంగా ప్రస్తుతం మన గర్ల్స్ స్కూల్ దగ్గర ఇరువైపులా సబ్ రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇరువైపులా పెట్టుకునే దానికి నిర్ణయించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు, ఎందుకంటే రేణిగుంట సంత అంటే ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు వ్యాపారస్తులు, వాళ్ళు కూడా దీన్ని గ్రహించాలి. అదేవిధంగా రేణిగుంట ప్రజలు కానీ ఇతర పక్కన నుంచి వచ్చిన విలేజ్ ప్రతి ఒక్క ప్రజలు దీన్ని గ్రహించి ఈ ఒక 4 వారాలు ఆ సంత బ్రిడ్జి రిపేర్ జరిగేంత వరకు ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేసి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన నరసింహ యాదవ్కు పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు సన్మానాలను నిర్వహించారు. తిరుపతి లక్ష్మీపురం సమీపంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్, ఇటీవల నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులు కాబడిన నరసింహ యాదవ్ను శ్రీ వాసుదేవ యాదవ సంఘం సభ్యులు ఆయన స్వగృహానికి విచ్చేసి ఘనంగా గజమాలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యాదవ సంఘ సభ్యులు కట్టా జయరాం యాదవ్, హేమంత్ కుమార్ యాదవ్, ముని కుమార్, భరణి యాదవ్ తదితరులు మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తూ నరసింహ యాదవ్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి కల్పించడం తమ కులానికి ఎంతో సంతోషంగా ఉందని, యాదవ్ కులస్తులంతా ఒక తాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని, యాదవ సామాజిక వర్గంపై ఇంతటి నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయిలో పదవులు కల్పించడం తమకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తామంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచి టీడీపీ అభ్యర్థులను అత్యధిక శాతంలో గెలిపించేలా తమ సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన అన్నా అనితా యాదవ్ను గజమాలతో సత్కరించి అభినందించారు. తిరుపతి నియోజకవర్గంలో అన్నా అనితా యాదవ్ అనునిత్యం పార్టీ అభ్యున్నతికి కృషి చేసిందని, తమ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ రాష్ట్ర వ్యాప్త పదవి పొందటం సంతోషాన్ని కలిగించిందని, రాబోయే రోజులలో అన్నా అనితా యాదవ్ మరిన్ని పదవులు అలంకరించాలని యాదవ్ కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆశయ సాధనలో భాగంగా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఉచిత కంటి వైద్య శిబిరం చేపట్టినట్లు టీడీపీ మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 78వ జయంతి సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రేణిగుంట మండలానికి చేసిన సేవలను నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, కాపిరెడ్డి నాదమునిరెడ్డి, నాటక అకాడమిక్ డైరెక్టర్ లువిన మేరీ, రేణిగుంట పట్టణ యువత అధ్యక్షులు కిరణ్, తెలుగు యువత నాయకులు తేజ నాయుడు, దినేష్, జయ, చిన్నబాబు, నెల్లూరు సుబ్రహ్మణ్యం, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేణిగుంటలో ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే ఆయన చదువే. ఆ పక్కన కూడా రోడ్లు కూడా వెడల్పు లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా చేశాడు. చురుగ్గా వాటరు రేణిగుంటకు వచ్చిందంటే ఆయన గొప్పతనం. ఎక్కడ అతను రైతుల పక్షపాతి, ఎక్కడ చెరువు ప్రతి చెరువు కూడా చెరువులోకి వచ్చే కాలువలు కానీ చెరువుల పరిస్థితి కానీ అన్నీ చేసిన గొప్ప నాయకుడు. మరి అదే కాకుండా ఆయన రాజకీయ జీవిత చరిత్రలోనే మచ్చలేని వ్యక్తిగా ఆయన చనిపోయే కడ వరకు కూడా ఎటువంటి రాజకీయ విమర్శలు లేకుండా రాజకీయం చేయడం అంటే చిన్న విషయం కాదు.
చిత్తూరు జిల్లాలోనే ఈరోజు ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ రోజును కూడా మాకు చిత్తూరు జిల్లాలో ఒక తెలుగుదేశం పార్టీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. పాలీసెట్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి బంగారు భవితకు బాటలు వేసుకోవాలని ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ద్వారకానాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జీవితంలో త్వరగా స్థిరపడాలంటే 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించడం ద్వారా సులువుగా ఉపాధి అవకాశాలు పొందేందుకు సులభతరం అవుతుందని తెలిపారు. పాలీసెట్ రాసేందుకు కేంద్రాలకు విచ్చేసే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందని, ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేందుకు అన్ని జాగ్రత్తలు కేంద్రాల వద్ద తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా, ఇప్పటికు పాలీసెట్ చరిత్రలో లేని విధంగా 1,83,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ అందరికీ కన్వీనియంట్ కల్పిస్తాము. ప్రతి సెంటర్లోనూ అన్ని అవసరాలు, పిల్లలకు కావాల్సిన అవసరాలన్నీ మేము తీరుస్తాము. మెయిన్గా డ్రింకింగ్ వాటరు, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కల్పిస్తున్నాము. మేము అందరు ఆఫీసర్తో కలుస్తాము. కలిసి వాళ్ళకి కావాల్సిన కన్వీనియన్స్ క్రియేట్ చేస్తాము. ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటాము. పిల్లలు ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటప్పటికి మెయిన్గా హాల్ టికెట్, ఒక ఐడి ప్రూఫ్ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, మెయిన్గా ఆధార్ కార్డు తీసుకొని వస్తే సరిపోతుంది. పెన్సిల్, రబ్బర్ తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లో అవన్నీ సప్లై చేయరు, అవి మేము తెచ్చుకోవాలి. కానీ చాలా ఏమైనా రాకపోతే ఇస్తాం, అదేం ప్రాబ్లం కాదు. కానీ కామన్గా పెన్సిల్, రబ్బరు, పెన్ను, హాల్ టికెట్టు, ఒక ఐడి ప్రూఫ్, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని వస్తే చాలు. స్టూడెంట్స్కి ఏమంటే ఒక అరగంట ముందుగా వస్తే ఇప్పుడు ఉండేటువంటి టెంపరేచర్ ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఒక అర్ధగంట ముందుగా సెంటర్లు చేరుకొని హ్యాపీగా వాళ్ళ సీట్లో కూర్చొని రిలాక్స్ అయ్యి, ఆడ ఓఎంఆర్లు మేము 1 అవర్ ముందుగానే ఇస్తాము. అంత ఓఎంఆర్లు నింపుకొని జాగ్రత్తగా కూర్చొని ఎగ్జామ్ కమెంట్స్ చేస్తానే పక్కాగా రాసేసుకుంటే అందరికీ మంచి ర్యాంకులు వస్తాయి, మంచి సీట్లు వస్తాయి. తమిళ నూతన సంవత్సర వేడుకలను మొదలియార్ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని రామస్వామి వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతి ఓ ప్రైవేట్ హోటల్లో మొదలియార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 300 మంది తమిళ నూతన సంవత్సర వేడుకలను కనుల విందుగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి నగరంలోని మొదలియార్ కుటుంబ సభ్యులు ఒక తాటిపైకి విచ్చేసి తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మొదలియాల సంఘం తిరుపతి అధ్యక్షులు రామస్వామి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా తమ కులం వెనుకబడి ఉందని, తమకు అధిక ప్రాధాన్యత కల్పించాలంటూ కోరారు. మొదలియార్లు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా తమ కులాన్ని ఓబీసీలో చేర్చాలంటూ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వివిధ కార్యక్రమాలలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేసి ప్రశంసా పత్రం అందజేశారు. ఎప్పటిలాగే మొదలియార్లు ఐకమత్యాన్ని చాటుతూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుపతిలో మా మొదలియార్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ అత్యంత వైభవంగా వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క వేడుకలకు ముందస్తుగా చాలా క్రీడా పోటీలను కూడా నిర్వహించడం జరిగింది. చాలా ఉత్సాహంగా మొదలియార్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ రోజున ఈ వేడుకలలో మొదలియార్ కుటుంబానికి సంబంధించినటువంటి చిన్నారులందరూ కూడా అత్యద్భుతంగా వారి యొక్క ప్రతిభని ప్రదర్శిస్తూ అందరినీ కూడా అలరిస్తున్నారు. ఒత్తిడితో కూడిన విద్యను కాకుండా విలువలతో కూడిన విద్యను అందించడమే తమ కళాశాల యొక్క ప్రధాన లక్ష్యమని, గీతం విద్యా సంస్థలో అత్యుత్తమ మార్కులు సాధించడంలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అమోఘమని గీతం కళాశాల చైర్మన్ తమ్మినేని వెంకటేశ్వర్లు తెలిపారు. ఇలాంటి ఫలితాలు కార్పొరేట్ కాలేజీలకు మించిన ఫలితాలు సాధించున్నామన్న విషయాన్ని తిరుపతి ప్రజలందరూ కూడా గుర్తించి మాలాంటి కాలేజీని ఎంకరేజ్ చేయాలని చెప్పి, ప్రోత్సహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మేము వీఆర్ కమిటెడ్ అండి. ఖచ్చితంగా స్టూడెంట్స్కి కేవలం విద్యనే కాదు, వాల్యూస్తో కూడిన విద్యను ఇవ్వడానికి మేము కమిట్ అయి ఉన్నామండి. రైట్, వాల్యూస్ ఉండాలి. కేవలం మార్కులు మాత్రమే జీవితం కాదండి. రైట్, జీవితంగా అవసరమైన చాలా విలువలు మనకి ఉండాలి. అటువంటి విలువలతో కూడిన విద్యను ఇవ్వడమే గీతం యొక్క ప్రత్యేకత అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంతటితో సాటిస్ఫై అవ్వడం కాదు. ఇప్పుడు మీకు ఇక్కడ అభినందన సభ పెట్టామంటే మీరు ఏదో సాధించారని కాదండి, మీరు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అని గుర్తు చేయడం కోసం మాత్రమే
ఈరోజు ఈ అభినందన సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తమపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని, తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని, టీడీపీ అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని, తాను అనునిత్యం తెలుగుదేశం పార్టీ కోసం మరియు నాయకుల కార్యకర్తల కోసం పనిచేస్తూ టీడీపీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తిరుపతి తెలుగుదేశం పార్టీ యువ నాయకురాలు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనితా యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. రానున్న రోజులలో తిరుపతిలో టీడీపీని అత్యంత బలమైన పార్టీగా నిలిపేందుకు పనిచేస్తానని, తనకు పదవి రావటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయిలో పదవి రావటం తనలో రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించిందని ఈ సందర్భంగా అన్నా అనితా యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన పరీక్షా ఫలితాలలో ఎస్డీహెచ్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ఫలితాలతో ప్రతిభని కనబరిచారు. ప్రథమ, ద్వితీయ ఇంటర్మీడియట్ సంవత్సరంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల అధినేత డివిఎస్ చక్రవర్తి రెడ్డి వారిని అభినందించి సత్కరించారు. ఎస్డీహెచ్ఆర్ అంటేనే మార్కులకు నిలయమని, తమ కళాశాలలో విద్యను అభ్యసించిన ప్రతి విద్యార్థి మంచి మార్కులతో పాస్ కావటం అభినందనీయమని, ఎస్డీహెచ్ఆర్ కళాశాల యాజమాన్యంపై తల్లిదండ్రులు, పిల్లలు చూపిస్తున్న ప్రత్యేక చొరవ హర్షించేదగ్గ విషయమని తెలిపారు. రానున్న రోజుల్లో సైతం మీ అందరి చల్లని ఆశీస్సులు తమ కళాశాలపై ఉండాలని చక్రవర్తి రెడ్డి ఆకాంక్షించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎస్డీహెచ్ఆర్ పనిచేస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,57,400 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,222 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,57,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 262 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీహార్లో ముగిసిన నితీష్ యుగం, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమ్రాట్ చౌదరి. చంద్రబాబు సంచలన నిర్ణయం, వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియామకం, పూర్తి కొత్తదనంతో టీడీపీ కమిటీలు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు. 2 ఏళ్లైనా జువ్వల దిన్నెను ఎందుకు అప్పగించలేదు, కూటమి సర్కార్ను ప్రశ్నించిన వైఎస్ జగన్. తిరుమల వేద మార్గం, 4 మాడ వీధులకు 4 వేదాల పేర్లు ఖరారు చేసిన కమిటీ, త్వరలో తీర్మానం. మోత మోగిస్తున్న ఎండలు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.